ప్రపంచంలో లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు? వాళ్ళకి నెలకి ఎంత ఇవ్వాలి? ఏడాదికి ఎంత ఇవ్వాలి? ఆకస్మికంగా ఎంత ఇవ్వాలి? ఇట్లాంటి ఆర్థిక లావాదేవీలు చూస్తా లష్కరే తోయిబా టోటల్ నెట్వర్క్‌తో కింగ్ పిన్ అయ్యున్నటువంటి ఖారీ సయ్యద్ అబ్దుల్ అజీజ్ లష్కర్ కమాండర్ ఎవరైతే మొన్న మధ్యన నేను విజువల్ కూడా చూపించాను. పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్‌లో కోబా మసీదు దగ్గర ప్రార్థనలకు వెళ్ళి అక్కడికక్కడ గుండె పట్టుకుని కింద పడి చనిపోయినటువంటి విజువల్. అతను వాస్తవంగా ఏదైతే ఈ దురంధర్ల చేతుల్లోనే పోయాడు అన్నటువంటి విషయం తేలిపోయింది. ఎందుకంటే కాశ్మీర్లో చంపబడిన ఉగ్రవాదుల కుటుంబాలకు ఆర్థిక సహాయం వాడే ఇచ్చాడు. ఆ సమాచార నిర్వహణ కూడా వాడే చూసుకునేవాడు. అలాగే 26/11 ముంబై దాడుల ప్రణాళికలు చేసిన వాళ్ళలో ఒకడు. తాజాగా వాడు మసీదుకి చేరుకోవడానికి ముందు అక్కడే కొత్తగా పెట్టిన రెస్టారెంట్లో భోజనం చేశాడట. ఆ తర్వాత అకస్మాత్తుగా మెట్ల మీద పడిపోవడం, అక్కడికక్కడ ప్రాణాలు కోల్పోయాక చివరికి వాడికి అంత్యక్రియలు చేసిన పాకిస్తాన్ ఎంక్వైరీ చేస్తే ఆ రెస్టారెంట్ నడిపినటువంటి వ్యక్తులు పాకిస్తాన్ వాళ్ళే. అందులో అక్కడికొచ్చి పని చేసినటువంటి ఒక వెయిటర్ ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు. ఆ వెయిటర్ వాళ్ళతో బాగా మమేకమైపోయి రాత్రి పగలు కష్టపడితే అతనికి మంచి ఛాన్స్ ఇచ్చారు. అతనే ఇతనికి ఆహారం అవన్నీ చేసింది. ఇతనికి ఆహారం పెట్టిన వెయిటర్ కనిపించకుండా వెళ్ళిపోయాడు. ఇంట్లో లేడు, అతను ఎక్కడా కనిపించట్లేదు. అతని కుటుంబ సభ్యులు కూడా ఎవరూ లేరు. ఇది తాజాగా తేలింది. అంటే పక్కా ప్లాన్తో ఇతన్ని లేపడానికే అక్కడ పెట్టారన్న విషయం తేలింది.